మనిషి చనిపోయాక అతని ఆత్మ బ్రతికే ఉంటుందని దాదాపు అన్ని మతాలు చెప్తున్నాయి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు మొదటి మనిషి అయిన ఆదామును మట్టి నుండి సృష్టించాడు. నిత్యము జీవించి ఉండే అవకాశాన్ని ఇచ్చాడు. కానీ అతను కావాలనే దేవుని మాట వినలేదు. అందుకే అతను తిరిగి మట్టిలో కలిసిపోతాడని దేవుడు చెప్పాడు. దాని అర్థం ఉనికిలో లేకుండా పోతాడని. ఆదాము తర్వాత చనిపోయిన వాళ్ళ విషయం ఏమిటి? తన స్నేహితుడైన లాజరు చనిపోయాడని యేసుకు తెలిసినప్పుడు లాజరు పరలోకానికి వెళ్ళాడని యేసు చెప్పలేదు. మన స్నేహితుడు లాజరు నిద్రపోతున్నాడు అని అన్నాడు. ఆ మాటలకు అర్థమేమిటి? గాఢ నిద్రలో ఉన్న వ్యక్తి ఎలాగైతే ఏమీ చేయలేడో, తన చుట్టూ జరుగుతున్నవి తెలుసుకోలేడో, అదేవిధంగా చనిపోయిన వాళ్ళకు కూడా ఏమీ తెలియదు. అంతేకాదు, గాఢ నిద్రలో ఉన్న వ్యక్తిని ఎలాగైతే లేపవచ్చో, చనిపోయిన వాళ్ళను కూడా తిరిగి బ్రతికించవచ్చని బైబిల్ చెప్తోంది. తన స్నేహితుడైన లాజరును యేసు అలాగే బ్రతికించాడు. అప్పటికే లాజరు చనిపోయి 4 రోజులైంది. చనిపోయిన లాజరు ఆత్మ పరలోకానికి వెళ్ళుంటే యేసు అతన్ని పరలోకం నుండి బలవంతంగా రప్పించి భూమి మీద జీవించేలా చేశాడా? లేదు. సమాధిలో నిద్రిస్తున్న లాజరుకు యేసు మళ్ళీ జీవాన్ని ఇచ్చి అతని కుటుంబ సభ్యుల్ని మళ్ళీ కలుసుకునేలా చేశాడు. చనిపోయిన వాళ్ళలో చాలామంది లాజరులాగే మళ్ళీ బ్రతికే కాలం వస్తుందని బైబిల్ మాటిస్తోంది. ఆ అద్భుతమైన నిరీక్షణ గురించి చెప్తూ యేసు ఇలా అన్నాడు: నా మీద విశ్వాసం చూపించే వ్యక్తి చనిపోయినా మళ్ళీ బ్రతుకుతాడు. చనిపోయిన వాళ్ళు మళ్ళీ బ్రతకడం అంటే ఏంటి? ఇష్టమైన వాళ్ళు చనిపోయినప్పుడు కలిగే బాధను మీరు ఎలా తట్టుకోవచ్చు? వీటి గురించి ఇంకా చాలా విషయాల గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకోవడానికి